హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చూసారు కదండి, ఇక్కడ మిషన్ అయితే ప్రాబ్లం అయిపోయింది. సో లోపల అయితే ఏది ఏమైందో ఇంకా చూడలేదు, కానీ నేను మార్నింగ్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్న కొద్ది అయితే ఇలా పూసకుట్టు అయితే వస్తుందండి. బాబిన్ అనేది తీస్తున్నాను పెడుతున్నాను, కానీ పూసకుట్టు అనేది అస్సలకే సెట్ కావట్లేదు. సో ఏంటి ఏమైంది అనేది అయితే చూద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ మొత్తము చాలా చిరాకు అనిపించిందండి. సో మనకి ఎలా సెట్ చేసుకోవాలి అంటే మనము షాప్ వరకు వెళ్ళకుండా ఇంట్లోనే అయితే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలాంటి మిషన్కైనా కూడా ఇలాంటి స్ప్రింగ్ అయితే ఉంటుంది కదా, ఓన్లీ జాక్ మిషన్స్కి కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ అయితే ఈ స్ప్రింగ్ని సెట్ చేసుకున్నా కూడా మనకి పూసకుట్టు అనేది సెట్ అవుతుంది. ఈ బాబిన్ లూజు టైట్ ఉన్నా కూడా మనకి పూసకుట్టు అనేది వస్తుందండి. ఎక్కువగా లూజ్ ఉంటే అయితే పూసకుట్టు అయితే వస్తుంది. అదే టైట్గా బాబిన్ స్క్రూ టైట్గా ఉంటే అయితే మనకి దారం అనేది తెగిపోతుందండి. సో నాకు బాబిన్ అనేది కరెక్ట్గానే ఉంది, అలాగే ఈ స్ప్రింగ్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇంకా ప్రాబ్లం ఎక్కడ అనేది అయితే మనకి ఫుట్ అనేది ఉంటుంది కదా, ఈ ప్లేటు ఇక్కడ అయితే ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. సో నాకైతే ఈ ప్లేట్కే ఫుల్ డస్ట్ అయితే ఉంది, చూస్తున్నారు కదండి. మనము ఈ డస్ట్ అనేది మనం ఎంత జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నా కూడా మనకి దారాల వల్లగానే వస్తుంది. అలాగే మనకి క్లాత్కి ఉండే జరీ దారాల వల్ల కూడా మనకి డస్ట్ అనేది వస్తుంది. సో 1 వీక్ బ్యాక్ అయితే ఇదంతా క్లీన్ చేసుకున్నాను లోపల, అయినా కూడా ఇంత డస్ట్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదండి. సో ఈ డస్ట్ వల్ల కూడా మనకి దారము బాబిన్ లోపలికి కరెక్ట్గా వెళ్ళక మనకి పూసకుట్టులు కానీ దారం తెగడం కానీ సంథింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. సో మనం ముందుగానే టెన్షన్ పడకుండా ఇలా ఇంట్లోనే కూర్చొని హాయిగా అయితే రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఎంత డస్ట్ అయితే వచ్చింది. సో దీనివల్ల కూడా కాకపోతే తప్పదండి, షాప్కి తీసుకెళ్ళాల్సిందే. చూస్తున్నారు కదా, చాలా డస్ట్ అయితే వచ్చిందండి. ఫస్ట్ ఇక్కడ మనం ఈ ప్లేట్ కానీ అలాగే పాదం కానీ నీడిల్ అయితే అన్నీ తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత మనకి కొంచెం పెద్ద నీడిల్ అనేది ఉంటుంది కదండి. సో పెద్ద నీడిల్ కానీ ఏదైనా సన్నం, నేనైతే ఇక్కడ థ్రెడ్ రిమూవర్తో అయితే తీస్తున్నాను. సో మనకి అందులో ఈ పాదాల మధ్యలో పట్టేది ఏదైనా సన్నంగా ఉండే పుల్ల అయితే సరిపోతుందండి. చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ నీడిల్ అనేది తీయలేదు. సో నీడిల్ అయితే కుచ్చుకుంటుంది కాబట్టి నీడిల్ అనేది కంపల్సరీగా తీసేయాలి. మనకి చూడడానికి డస్ట్ అనేది కొంచెమే ఉంటుంది, కానీ మనకి అక్కడ బాబిన్ అనేది ఫ్రీగా రన్ అవ్వదండి. సో మనకి బాబిన్ అనేది ఈజీగా రన్ అవుతేనే, చూస్తున్నారు కదండి ఇక్కడ చాలా స్లోగా అయితే రన్ అవుతుంది. ఈ అంతా పౌడర్ లాగా డస్ట్ అనేది మనం ఆయిల్ అనేది వేస్తాం కదా, సో ఆయిల్కి ఈ థ్రెడ్కి వచ్చే డస్ట్ అనేది మొత్తం అక్కడ ముద్దలాగా అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం గట్టిగా ఇట్లా రబ్ చేస్తేనే ఆ పౌడర్ అంటే ఆ మురికి అనేది అంతా బయటకు వస్తుంది. సో చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇదంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత అయితే మనం ఇలా క్లాత్తో అయితే మొత్తం చేసుకోవాలండి. సో ఇలా మనకి వీలైనంత వరకు అయితే మొత్తం తీసేయాలి. నేనైతే టేబుల్ పైనే ఉంచేసాను. సో నాకు కొంచెం అర్జెంటుగా ఉంది అనేసి ఏం తీయలేదండి. థ్రెడ్ మనకి కుట్ట ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా, సో అందువల్ల అనేసి నేను ఏమైంది అని ఓపెన్ చేసేవరకు అయితే ఇది అంతా డస్ట్తోనే అయితే స్ట్రక్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం ఈ థ్రెడ్ ఈ డస్ట్ అంతా తీసేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రీ అయిపోయింది. కొంచెం ప్రాబ్లం అనిపించగానే మిషన్ తీసుకెళ్ళి షాప్లో ఇచ్చి అదంతా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో మనకి వీలైనంత వరకు అయితే ఇలా ఫస్ట్ డస్ట్ క్లీనింగ్ కానీ ఆయిల్ కానీ అయితే మొత్తం వేసుకోవాలి. సో మొత్తం వేసుకున్న తర్వాత కూడా మన వల్ల కాలేదు అంటే అప్పుడైతే షాప్కి తీసుకెళ్తే సరిపోతుంది. సో ఆయిల్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే డస్ట్ క్లీనింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. మీరే చూస్తున్నారు కదండి, ఇంతకుముందు
ఉన్న పొజిషన్కి ఇప్పుడు ఉన్న పొజిషన్కి అయితే డిఫరెన్స్ అనేది కనబడుతుంది కదా. సో మనము కొంచెం గిరాకీ అనేది ఎక్కువగా కుట్టే వాళ్ళు అయితే కంపల్సరీగా 4-5 డేస్కి, అంటే మనం కుట్టే బట్టలను బట్టి కూడా ఇందులో డస్ట్ అనేది స్టోర్ అవుతుందండి. సో జరీ బట్టలకి అయితే ఇందులో ఇంకా డస్ట్ అనేది వస్తుంది. సో మనం కట్ చేసినప్పుడు చిన్న చిన్న థ్రెడ్ పీస్లు కూడా ఇందులో ఇరుక్కుపోతాయి. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే మొత్తం ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. సో నేను ఇక్కడ కరెక్ట్ క్లియర్గా కనబడట్లేదు అనేసి నేనైతే సెల్లో కెమెరా అయితే చేతిలోనే పట్టేసుకొని అయితే రికార్డ్ చేస్తున్నాను. అందుకే కొంచెం అటు ఇటు అయితే మూవ్ అవుతుంది. సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ స్ప్రింగ్ దగ్గర కానీ మిషన్కి ఎన్ని హోల్స్ అనేటివి ఉంటాయో అన్ని హోల్స్లలో కంపల్సరీగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేసుకొని బయట ఒకసారి మొత్తం క్లీన్గా తుడుచుకోవాలండి. ఇక్కడ కింద మొత్తము అయితే మనము ఈ నీడిల్ ఫుట్ దగ్గర అయితే మొత్తంగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎంత ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటే ఆ మిషన్ యొక్క మూమెంట్ అయితే అంత మంచిగా అయితే ఉంటుందండి. సో నేనైతే ఇక్కడ ఇలా మొత్తము అయితే నీట్గా అయితే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. సో మనం ఆయిల్ అనేది కొంచెం తక్కువగా కుట్టే వాళ్ళకి అయితే అంత ప్రాబ్లం అయితే ఏముండదు. కొంచెం బట్టలు గిరాకీ ఎక్కువ కుట్టే వాళ్ళకి అయితే డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే దాని మెయింటెనెన్స్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలండి. సో ఇలా మొత్తం ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఫ్రీగా అయితే ఇంతకుముందు అయితే ఇంత స్పీడ్గా అయితే తిరగలేదండి. ఇప్పుడు జస్ట్ రింగ్ని అయితే ఇలా తిప్పేస్తేనే కింద బాబిన్ చక్రం అనేది చూస్తున్నారు కదా చాలా ఫ్రీగా అయితే తిరిగిపోతుంది. ఆ డస్ట్ వల్ల కూడా అది అంత ఫ్రీగా తిరగలేదు. మనం షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ చేసే పని అయితే ఇదే అండి. అలాగే ఈ బాబిన్కి కూడా మనకి స్క్రూ అనేది ఉంటుంది కదా, ఈ స్క్రూ దగ్గర కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ అలాగే మనకి లోపట కూడా ఇలా ఈ పైన ఉండే క్యాప్కి లోపట అయితే ఉంటుంది కదా, సో అక్కడ కూడా కంపల్సరీగా ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. సో టోటల్లీ అయితే ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఈ ప్లేట్ పెట్టేసుకోవాలండి. ఈ ప్లేట్ పెట్టేసుకొని ఫుట్ తీసాను కదా, సో ఫుట్ కూడా కరెక్ట్గా సెట్టింగ్ అయితే చేసుకోవాలి. మనము ఇంతకుముందు స్టార్టింగ్ అయితే ఎలా ఏవేవి తీసామో అలా అన్నీ అయితే కరెక్ట్గా ఆ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ కూడా డస్ట్ అనేది ఇక్కడ కూడా ఉందండి. ఎక్కడ చూసినా డస్టే కనబడుతుంది. సో మనం ఎంత క్లీన్గా ఆయిల్ అనేది వేసుకున్నా కూడా మనకి సో వన్స్ అపాన్ ఏ టైం ఇలాగే వస్తుంది. సో ఫైనల్లీ చూసారు కదా, క్లీనింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే ఇంత డస్ట్ వచ్చేసింది. అలాగే క్లాత్కి కూడా చాలా డస్ట్ అయితే ఉందండి. సో ఇప్పుడైతే మీకు క్లాత్ అయితే కుట్టి చూపిస్తాను. సో ఇక్కడ నేను థిక్ కలర్ థ్రెడ్ అయితే పెట్టాను కాబట్టి క్లారిటీగా అయితే కనిపించట్లేదు అని అనుకుంటానండి. సో అలాగే మీకు కూడా మిషన్ ఏదైనా రిపేర్ అనిపించినప్పుడు, కొంచెం ఏదైనా ట్రబుల్ ఇచ్చినప్పుడు అయితే మీకు వీలైనంత వరకు అయితే మనకి ఇలా యూట్యూబ్లో చూస్తే అయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి కదండి. సో వీలైనంత వరకు అయితే యూట్యూబ్లో కానీ ఇంట్లోనే కూర్చొని సెర్చ్ చేసుకొని, మనకి ప్రతిసారి అయితే షాప్కి అయితే తీసుకెళ్ళలేము కదా, సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటేనే మనకి అయితే అలవాటు అయితే అయిపోతుందండి. సో ఇప్పుడైతే క్లాత్ మూమెంట్ కూడా కరెక్ట్గా ఉందండి. ఇంతకుముందు అయితే క్లాత్ అస్సలకే జరగలేదు. సో ఇప్పుడు మనం ఇలా ఒక్కసారి కింద తొక్కగానే క్లాత్ అయితే ముందుకు వెళ్ళిపోతుంది. ఆ డస్ట్ వల్ల కూడా మనకి పళ్ళు అనేవి కదలవండి. సో దానివల్ల కూడా మిషన్కి ఇంకా సైడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఫైనల్లీ అయితే స్టిచ్చింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే కరెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ అయితే మొత్తం పూసకుట్టు అయితే ఉందండి. మీకైతే కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు కానీ నాకైతే కనబడుతుందండి, డిఫరెన్స్ అయితే ఏర్పడుతుంది. సో మీరైతే హరీబరీ కాకుండా ఇంట్లోనే మిషన్ ఫస్ట్ అయితే వీలైనంత వరకు రిపేర్ చేసుకొని తర్వాత షాప్కి అయితే తీసుకెళ్ళండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.